హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే బందోస. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు బన్సీ రవ్వ, గోధుమ రవ్వ ఉంటుంది కదండీ సన్నగా, అదొక కప్పు తీసుకున్నామనమాట. తర్వాత అదే కప్పుతో ఒక కప్పొచ్చి మజ్జిగ, పెరుగు తీసుకున్నారనుకోండి, అరకప్పు పెరుగు, అరకప్పు నీళ్లు తీసుకోండి. ఉండలేమీ లేకుండా మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. నానుతుంది. ఈలోగా మనం దీనికి తాలింపు రెడీ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాం కడాయిలో. ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, మనకి పప్పులు, ఆవాలు, జీలకర్ర అన్నీ మంచిగా వేగాలండి. ఇలా పప్పులు మనకి ఎర్రగా వేగిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఒక్క టీ స్పూన్ వచ్చి తరిగిన అల్లం వేసేసి 2 మంచిగా వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. పచ్చివాసన పోతేనే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ మనకి కొంచెం మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దాం. మనకి చక్కగా నానిపోయిందండి రవ్వ, చూసారు కదా! మజ్జిగ అంతా పీల్చేసుకొని గట్టిగా అయిపోయిందనమాట. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లో వచ్చి అరకప్పు గోధుమ పిండండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండి, ఒక కప్పు నీళ్లు వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాం. మనం ఒక కప్పు మజ్జిగ తీసుకున్నాము. తర్వాత ఒక కప్పు నీళ్ళండి. కరెక్ట్‌గా సరిపోతుందనమాట. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిలో నుంచి సగం క్వాంటిటీ వచ్చి మొత్తం పిండి కాదండి, సగం పిండిని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. చూసారు కదా! మిగిలిన సగం మనకి బౌల్‌లోనే ఉందనమాట. ఈ సగాన్నొచ్చి నీళ్ళేమి వేయకుండా మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొని తీసుకొచ్చుకుందామండి. దాన్ని కూడా మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు, మనం వేయించి పక్కన పెట్టుకున్న తాలింపు కూడా వేసేసుకుందాము. మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒక 2 చిటికెలు వంట సోడా వేసుకుందాము. మనకి బందోస కాబట్టి వంట సోడా వేసుకుంటేనే మంచిగా పొంగుతుందండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగానే ఉండాలి. కరెక్ట్‌గా ఉంది. మనకి తాలింపు కడాయి ఉంటుంది కదా! గుంటగా ఉంటుంది. దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక గరిటె పిండి వేసుకుందామండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. హైలో ఉందనుకోండి వెంటనే మనకి కలర్ మారిపోతుంది. కానీ పిండి పిండిగా ఉంటుంది లోపల. ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకి తీసుకుందామండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా కాలిందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. క్విక్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది.
చూసారు కదా! ఎంత క్రిస్పీగా కాలిందో. తీసేసుకుందామండి. అన్నీ ఇలానే వేయించి తీసుకుందాము. దీనిలోకి టొమాటో చట్నీ కానివ్వండి, పల్లి చట్నీ కానివ్వండి చాలా బావుంటుంది. మీరు చట్నీ చేసుకునేంత టైం లేదనుకోండి, ఆవకాయతో కానివ్వండి, జాడీ టొమాటో పచ్చడితో కానివ్వండి చాలా సూపర్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా మనం సగం మిక్సీ పట్టుకున్నాము. సగం అలానే వేసుకున్నాం కాబట్టి, ఆ రవ్వ టెక్స్చర్ అనేది అలానే ఉంటుందండి. చూసారు కదా! ఎంత బాగా వచ్చిందో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.